పాపం చనిపోయింది. బతికిపోయింది. లేకపోతే ఆడపిల్లను కన్నా నువ్వు నేనే చంపేసేవాడిని. శేషగిరి, ఈ డబ్బుని ఆ పిల్లని తీసుకుని వెళ్ళిపో. దీన్ని నేను తగలేస్తా. నేను గవర్నమెంట్ సర్వెంట్ ని. పెదవేషాలు వేసావంటే పోలీసులు చెప్పి అరెస్ట్ చేస్తాను. ఆ డబ్బు నువ్వే ఉంచుకుని పిల్లకి పాలు పట్టించు. తగలేస్తాడు. తల్లి తండ్రి లేని పిల్లల్ని ఈ అనాథాశ్రమంలో పెంచుకుంటాం. కన్న తండ్రివి నువ్వు ఉండి కూడా ఈ పిల్లని అనాథం చేస్తావా? నువ్వు పెంచుకుంటానంటే ఉంచుతా, లేకపోతే ఈ సిటీలో బోళ్ళని చెత్త కుండీలు, ఫుట్పాత్లు, రైల్వే పట్టాలు, అది కాకపోతే తీసుకెళ్లి హుసేన్ సాగర్ లో ఇసురుతా, చచ్చి వరకుంటది. చూడండి, వీళ్ళందరూ తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు. చదువు ఉంది, తెలివితేటలున్నాయి, ముఖ్యంగా పెద్దలంటే గౌరవం ఉంది. వీళ్ళలో మీకు నచ్చిన వాళ్ళని ఎవరినైనా దత్త తీసుకోవచ్చు. నీ పేరేంటమ్మా? నా పేరు అనురాధ అండి. ఆహా, ఏమోయ్ ఈ అమ్మాయి ఎలా ఉంది? మీరుండండి. నాకు ఈ అమ్మాయి చాలా బాగా నచ్చిందండి. భలే ముద్దొస్తుంది కదా. స్నేహ, ఇలా రామ్మా. స్నేహ వెళ్ళిపోయిందని బాధగా ఉందా? వాళ్ళకి నేను ఎందుకు నచ్చలేదు అంకుల్? చిన్నప్పుడే మా నాన్న వద్దన్నారు, ఇప్పుడు వీళ్ళు వద్దన్నారు. నేనంటే ఎవరికి ఇష్టం లేదా అంకుల్? నేనంటే ఎవరికి ఇష్టం లేదా? పిచ్చి తల్లి, ఇలాంటప్పుడే మనలో పట్టుదల పెరగాలి. నువ్వు స్కూల్లో చేరి బాగా చదువుకుని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నావు అనుకో, నీకు మంచి ఉద్యోగం ఇస్తారు. నువ్వు మంచి ఉద్యోగం చేస్తున్నావు అనుకో, మన కృష్ణకి వచ్చాడే అలాంటి మంచి మొగుడు నువ్వే కావాలంటూ నేను వెతుక్కుంటూ వస్తాడు. అమ్మా నాన్న లేరని బాధపడుతున్నావు కదా, ఆ బాధ అంతా అతను తీరుస్తాడు. వెళ్ళాడు. ఓకేనా? ఓకే. ఏంట్రా, కళ్ళు కనపట్లేదా? ఎవరన్నా కొట్టే ముందు వాడి ఫ్రెండ్ ఎవరో చూసి కొట్టాలరా. ఐస్ క్రీమ్ పుల్లంత లేడు వీడు. ఇప్పుడే ఎంత ఆవేశంగా ఉంటే పెరిగి పెద్దయ్యాక ఎలా ఉంటాడో. టుకుడా టుకుడా కరికే మారు డాలు. ఈయన మీకు ఏమవుతారండి? నాకు తెలీదండి. ఏ సంబంధం లేకుండా ఈయన కాపాడటానికి ఎంత కష్టపడుతున్నారా? రోడ్డు మీద రక్తం కారుతున్న వాడిని సేవ్ చేయడానికి రక్త సంబంధం అక్కర్లేదు కదండి. చాలా గ్రేట్ అండి. ముక్కు మీద దోమ వాళ్తేనే తీసుకోవడానికి ఖాళీ లేని సిటీలో ముక్కు మొక్కం తెలియని వాళ్ళ గురించి మీరు ఇంత ఆలోచిస్తున్నారా? ఈ అమ్మాయిని చూస్తే నీకు ఏమనిపిస్తుంది అన్నయ్య? చాలా ఖాళీగా ఉందనిపిస్తుంది. రే పద వెళ్దాం, వాళ్ళు చూసుకుంటారు. సార్, సార్, ఒక్క నిమిషం లోపలికి వస్తారా? ఓకే. మీ విజిటింగ్ కార్డ్ ఇవ్వండి. విజిటింగ్ ఓకే. పేషెంట్ కి అవుతారు ఆయన రోడ్డు మీద బావగారండి, సొంత అక్క మొగుడు. ఒక్క నిమిషం. వాట్? సారీ అండి, యాక్సిడెంట్ కేసు కదా, తెలిసిన వాళ్ళు ఎవరు లేకపోతే పోలీసులు వచ్చేదాకా వెయిట్ చేయాలి, అందుకని అలా చెప్పాను. సరేరా, ఇక్కడ సంతకం పెట్టండి. ఎందుకన్నా మంచి దొంగ సంతకం పెట్టానే. నీ సంతకం ఏం చేశా? అడ్మిషన్ ఫీ 1000 రూపాయలు కట్టండి. ఒక్క నిమిషం. మీరేమనుకోకుండా 1000 రూపాయలు అప్పిస్తే రేపు తెచ్చిచ్చేస్తా. నీ దగ్గర వెహికల్ లేదు, ఐడెంటిటీ లేదు, పర్సులో 1000 రూపాయలు లేవు. అర్ధరాత్రి ఏ ధైర్యంతో వాడిని కాపాడదాం అనుకున్నావు? ఆ మూడు ఉన్న ఒక్కతను ఆగితే చాలనుకున్నా. లక్కీగా మీరు దొరికారు. నా అదృష్టం. డాక్టర్ గారు, మా అన్నయ్య గారు బామ్మద్ది గారికి ఎలా ఉందండి? టైంకి తీసుకొచ్చారు, ప్రమాదం ఏం లేదు. మీరు చేసింది మామూలు హెల్ప్ కాదండి. ఇంకో హెల్ప్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఈ టైంలో మీకు ఆటోలు రిక్షాలు దొరకవు కదా, రండి డ్రాప్ చేస్తాను అని దాని అర్థం. రండి.
నీ పేరేంటి? అనురాధ. ఎక్కడుంటావు? కస్తూరిబా అనాథాశ్రమ హాస్టల్లో ఉంటాను. పుట్టగానే అమ్మపోయింది. నాన్న నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఓ సారీ. ఏం చదువుకున్నావు? MBA సెంట్రల్ యూనివర్సిటీ. మంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. మీరు? అన్నయ్య జీకే కన్స్ట్రక్షన్ లైన్ కి MD, నేనేమో ఫ్రెండ్ కమ్ డ్రైవర్. చాలా థ్యాంక్స్ అండి. హియర్ నా విజిటింగ్ కార్డ్. రేపు ఆఫీస్కి 10 o'clock వచ్చే. 1000 రూపాయలు మర్చిపోద్దే. తప్పకుండా తీసుకొస్తాను సార్. ఇంత సంపాదిస్తూ 1000 రూపాయలు వెనకడుగుతున్నాడు. ఇంత కంజూస్ లో ఉన్నాడు. ఇంత సంపాదించి 1000 రూపాయలు వెనక్కి అడుగుతున్నాను అనుకోవద్దు. నేను సంపాదించిన ప్రతి రూపాయి నా కష్టార్జితం. నేను దాన్ని ప్రేమిస్తున్నాను. రేపు 10ంటికి ఆఫీస్కి వచ్చే. ఓకే? ఎంత? 50 రూపీస్. అందాజ్ గారు, ఇది బాత్రూము, అది బాత్రూము. ఎలా ఉన్నారు? అస్సలు బాలేదండి. నన్ను కూడా హాస్పిటల్ పడతారా? అది నా ఉద్యోగం కాదు. తెలుసండి, ఈ సేవ. పదండి, పొద్దు నుంచి అన్నయ్య మీకోసం వెయిట్ చేస్తున్నాడు. రండి. ఆహా అనురాధ, Hello, sir. కమ్ కమ్. చారి గారు, నేను రాత్రి కలిశాను. Hello. తన గురించి చెప్పాను కదా. అనురాధ, ఇవిగోండి మీ 1000 రూపాయలు. ఓ తెచ్చావా? మందులకి ఎంత అయింది? 600. ఓకే 600. మా బావమరిదికి ఇచ్చాను అనుకుంటా. ఓకే, వస్తానండి. 1 minute. ఫస్ట్ మీటింగ్ లోనే చాలా ఇంప్రెస్ అయ్యా. రాత్రంతా నీ గురించి ఆలోచించా. పైకి పెద్ద జెంటిల్మెన్ పోజు, మామూలు మగాడే. ఈ కవర్ ఓపెన్ చేసి చదువు. నా ప్రపోజల్ కి ఎస్ ఆర్ నో చెప్పు. నేను ఇంటికెళ్ళి చదువుతాను సార్. నో 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 నో, నా టైం వేస్ట్ చేయొద్దు. ఏ విషయం ఇప్పుడే చెప్పు. టైం వేస్టా? ఇతనికేంటి ఇంత ఈగో? నాకున్న ఈగోకి ఇప్పటి వరకు ఎవరిని నోరు తెరిచి ఏమీ అడగలేదు. ఫస్ట్ టైం నిన్నే అడగాలనుకుంటున్నాను. చాలా స్పీడు. సార్, అయితే నేను మీకు సెక్రటరీనా? అదే అపాయింట్మెంట్ లెటర్. ఐ కాంట్ బిలీవ్ దిస్. 50,000 శాలరీ, కంపెనీ ఫ్లాటు, ఆఫీస్ కారు, 24 hours జాబు. ఇది మొబైల్ ఫోను, బిల్లు కంపెనీ కడుతుంది. అలాగని 24 hours పర్సనల్ కాల్స్ చేసుకోకూడదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నన్ను భారీ పరిశ్రమ శాఖ మంత్రి గారు అవునవునవును, మీరు వస్తారు నాకు తెలుసు. ఆయన మీకేమవుతారు? వుడ్ వుడ్ బి అంటే? ఐ మీన్ కాబోయే అల్లుండు. ఆయన మా నాన్నగారు థిక్కెస్ట్ ఫ్రెండ్స్. ఓకే ఓకే, కెన్ ఐ సిట్ డౌన్ ప్లీజ్. హలో. మీ పేరు? నాగార్జున సాగర్. అది డ్యాము. నా నేము. అరే అదేం పేరు? నాగార్జున సాగర్ అంత డ్యామ్ కట్టాలని మా నాన్నగారు ఆశ. కానీ ఈ లోపే ఆయన తొందరపడి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అంటే మీ నాన్న మంత్రా? పెద్ద కంత్రి, అందుకే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. సారీ మిస్టర్ సాగర్, కూల్ ఇట్ కూల్ ఇట్. నో సార్, ఐఎమ్ వెరీ హార్ట్. నా NS గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంత ఎత్తు ఎదగాలని నా డ్రీమ్ సార్. అది ఇప్పుడు లేదుగా. నా బిజినెస్ కూడా లేదుగా. బయటపై కన్స్ట్రక్షన్ బిజినెస్ లో మీ ఇన్స్ట్రక్షన్స్ కావాలి. నేను కొంచెం బయటికి వెళ్ళాలి, తర్వాత కలుద్దాం. భలేవాళ్ళు సార్. భలే వాళ్ళ. అప్పుడు కలిసినప్పుడు అప్పుడు డౌట్స్ క్లారిఫై చేయండి, కానీ ఇప్పుడున్న డౌట్స్ ఇప్పుడు క్లారిఫై చేయండి. ఆ గోడలు బలంగా ఉండాలంటే దాంట్లో ఏం కలపాలి? ఫెవికాల్. ఓ ఫెంటాస్టిక్, ఫెవికాల్. నేను అదే అనుకున్నాను. బిల్డింగ్ ఎక్కువ కాలం నిలబడాలంటే ఎలా కట్టాలి సార్? బేస్మెంట్ లేకుండా.